కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లోని గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐసిసి పరిశీలకులు రాలు జ్యోతి రాతోలే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐసిసి పరిశీలకురాలు జ్యోతి రాథోలే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ఏమీ చేయలేదు అని ప్రజలు వాళ్ళని ఎక్కడ నిలదీస్తారో అని బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను తెరలేపుతున్నారన్నారు. టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల్లోని మీరు ఏం చేశారో 2 సంవత్సరాలలో మేమేం చేస్తున్నామో చర్చకు సిద్ధమా, ఓటు చోరీ చర్చకు సిద్ధమా అని బీజేపీకి సవాల్ చేశారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ఓట్లను లక్షల సంఖ్యలో తీసివేస్తున్నారు. ఎన్నికల గెలుపు కోసం దొంగ ఓట్లు బీజేపీ పార్టీ నమోదు చేసుకుంటుందని ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ 3 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. దాని తదుపరి పార్లమెంట్ లోపల టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చినారు. ఎమ్మెల్సీకి అభ్యర్థి లేడు వాళ్లకు. దాని తదుపరి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలుస్తా ఉంది. ఆ గెలుస్తుంది అనేటువంటి ఆక్రోశంతో వాళ్ళు మేమేమి చేయలేకపోతే 10 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఒక 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వకపోతే, సన్న బియ్యం ఇవ్వకపోతే, మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వకపోతే, ఉద్యోగాలు నింపకపోతే, మహిళలకు వడ్డీ లేని రుణాలు కట్టకపోతే, ఒక డ్రైనేజ్ సిస్టాన్ని వేయకపోతే, ఒక ఎమ్మెల్డీ వాటర్ను హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాల నుంచి తీసుకురాకపోతే, ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే అని ఏడ ప్రజలు నిలదీస్తారో అని ఈ ఆటలు ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాలకు తెరలేపుతా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు మీరేం అభివృద్ధి చేసినారో మేమేం చేస్తున్నామో 2 ఏళ్లలో ఏం చేస్తామో మేము చర్చకు సిద్ధం. ఓటు చోరీ మీద మేము చర్చకు సిద్ధం. ఈరోజు దేశంలో ఓటు చోరీ అంశం మీద ఎవరైనా మాట్లాడిన మగాడు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే యోధుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సానుభూతి పరులై భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు లక్షల సంఖ్యలో అని ఆధారాలతో నిరూపించి ఆరోపణలు చేస్తూ ఆ ఎజెండా చేసుకొని తిరుగుతా ఉన్నాడు. అటువంటి సందర్భంలో వీళ్ళు కొత్తగా కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ కలుస్తున్నాము. ఎన్నికల కమిషన్ మేము కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కుట్ర చేసి కొత్త ఓట్లను దొంగ ఓట్లను నమోదు చేసుకునే అంశమే విచారణ జరపాలని మేము కూడా लोकप्रिय नेता पूरे देश में जिनकी पहचान है, जो आपके क्षेत्र से हैं, आप सौभाग्यशाली हैं कि हमारे बीच में पूनम प्रभाकर जी यूथ कांग्रेस एनएसआई से निकल के आज ट्रांसपोर्ट मिनिस्टर आपके वर्कर के लिए एक बहुत बड़ी सम्मान वाली बात है कि हमारे नेता मल्लिकार्जुन खड़गे जी, हमारे नेता राहुल गांधी जी ने एक नई सोच के साथ गुजरात में जो बंगाल अधिवेशन इस साल हुआ तो ये तय किया गया कि जो संगठन है, जो जिले हैं, उनका जो निर्माण है वो जिले के लोगों, जिले के कार्यकर्ताओं से मिलके आप सब लोगों की राय को लेकर आपके जिले में कौन नेतृत्व कर सकता है, ये जो अधिकार है इसको जो डिसाइड करेंगे, जो इसका निर्णय करेंगे, वो आप सब लोगों की राय को लेकर किया जाएगा। और ये पहली बार कांग्रेस के संगठन में एक नई प्रक्रिया, संगठन सशक्त संगठन